కాళేశ్వరం ఇప్పటికే అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే మీరన్నట్టు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన చాలా వాటికి మీరు చేసినట్టయితే అంత అభివృద్ధి జరిగినట్టయితే తెచ్చిన తెలంగాణ కళను సాకారం చేసుకున్న వాళ్ళైతే ఎందుకు ప్రజలు ఈసారి మరి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు? తప్పకుండా ఒక రాజకీయ పార్టీ అన్నాక మనం చూసినాం, గతంలో కూడా అనేక పార్టీలకి అనుభవాలు ఎదురైన ఒక్క మాకి కాదు. సరైన పద్ధతుల్లో ప్రచారం నిర్వహించుకోకపోవడం కావచ్చు, ఎన్నికల స్ట్రాటజీని అమలు చేయడంలో మా నిర్లక్ష్య వైఖరి కావచ్చు, అభ్యర్థుల ఎంపికలో మా లోపాలు కావచ్చు. తప్పకుండా ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు జరిపినప్పుడు ఎవరెవరికి కొన్ని వ్యక్తిగతమైన కారణాల చేత ప్రభుత్వానికి మా పార్టీకి దూరం అయ్యే సందర్భం కావచ్చు. వీటన్నిటిని అంచనా వేసి ఎన్నికల నిర్వహణలో మేము వైఫల్యం చెందినాం, అందులో సందేహం లేదు. ప్రభుత్వ నిర్వహణలో ఎక్కడ వైఫల్యాలు లేవు, ఎన్నికల నిర్వహణలోనే మాది లోపం, అందులో సందేహం లేదు. ఆ రకంగా ప్రజల్ని అర్థం చేయించి అట్లా ఏదో కారణాల చేత అసంతృప్తి ఉన్న ప్రజలు వాళ్ళకి అర్థం చేయించి తీసుకురావడం నడపడంలో మేము విఫలమైనాం, అందులో సందేహమే లేదు. అధికారం మీ చేతుల్లో ఉంది, యంత్రాంగం మీ చేతుల్లో ఉంటుంది. ప్రతి ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చిన టైంలో ఎలా ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అయింది పార్టీ? మేము ప్రజల అసంతృప్తిని కొంతమేరకు అంచనా వేయడంలో విఫలమైనాం. మేము తెచ్చిన పథకాలు కొంతమందికి ఇచ్చిన పథకాలు ఇంకా కొంతమందికి ఇబ్బంది కలిగించినాయి అనే విషయంలో మేము విఫలమైనాం. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు ఏదైతున్నాయో వాటి విషయంలో ప్రజలు మేము అంచనా వేయడంలో విఫలమైనాం. వాటిని నమ్మడం లేదు, ప్రజలు తీసుకోవడం లేదని భావించినాం మేము. కానీ వాటిని తీసుకున్నారనే విషయం తర్వాత అర్థమైంది. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు ప్రజలు, అయ్యో మేము 4,000 ఇస్తారని చెప్పి నమ్మినాం, మేము 15,000 ఇస్తారని చెప్పి నమ్మినాం, రైతు బంధు మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనుకుని నమ్మినాం, మేము 2,500 ప్రతి మహిళకి ఇస్తారంటే నమ్మినాం, మేము ప్రతి ఆటో కార్మికునికి 12,000 ఇస్తారంటే నమ్మినాం, ప్రతి వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తానంటే నమ్మినాం, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానంటే నమ్మినాం. ఇట్లా 1 కాదు 2 కాదమ్మా, 420 420 వాళ్ళు ఇచ్చిన హామీలు ఎవరు అడిగితే వాళ్ళకు ఇచ్చేస్తాం పొమ్మని రాసిస్తాం పొమ్మని చెప్పారు. కానీ మేమేం బాధ్యతగా ఉన్న వాళ్ళం, ఆ రకంగా అడ్డగోలు హామీలు ఇస్తే నెరవేర్చలేమన్న సంగతి మాకు తెలుసు. కాబట్టి మేము దాని వైపు పోలేసుకోలేదు. మనం ఇవ్వలేము, ప్రజలు మనం ఇవ్వగలిగినే చెప్దాం, ప్రజలు అవకాశం ఇస్తే చేద్దాం, లేకపోతే లేదు. మాకంటే వాళ్ళు ఎక్కువ చెప్పారు, ఓ వేలం పట్టలాగా, దాన్ని ప్రజలు నమ్మింది. మీరు కూడా అవే హామీలు చెప్పారు, మీరే ఎక్కువ చెప్పారు. వాళ్ళు 15,000 ఇస్తామంటే మీరు 16,000 ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ వాళ్ళు 500కి ఇస్తామంటే మీరు 400కే ఇస్తామన్నారు. తప్పకుండా అయితే ప్రజలు వాళ్ళు చెప్పిన దాన్ని మేము చేసినాం, మీడియా మొత్తం ప్రచారం చేసింది, వాళ్ళకి కాపీ కొడుతున్నారు, అది ఇతనే మాట. మేము 2 లక్షల రుణమాఫీ చెప్పలేదు, మేము చెప్పలేదమ్మా. 15,000 మేము చెప్పలేదు. మేము చెప్పింది ఏం చెప్పినాం, వచ్చే సంవత్సరం 1,000 రూపాయలు పెంచుతాం, ఆ తర్వాత 1,000 పెంచుతాం, ఇట్లా చెప్పినాం మేము. ఆ రకంగా చెప్పినాం మేము. ఒకటేసారి రైతు బంధు కూడా మేము 15,000 ఒకసారి ఇస్తామని చెప్పలేము మేము. వచ్చే సంవత్సరానికి 2,000 పెంచుతాం, ఆ తర్వాత 1,000 పెంచుతామని చెప్పినాం మేము. ఆ రకంగా చెప్పినాం, వాళ్ళలాగా చెప్పలేము మేము పోటీపడి. మా పద్ధతిలో మేము చెప్పినాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏందో మాకు తెలుసు కాబట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి మాట తప్పిన వాళ్ళని కావద్దు అని చెప్పి మేము చాలా జాగ్రత్తగా చెప్పినాం. మేము పెన్షన్ కూడా సంవత్సరానికి 500 పెంచుతామని చెప్పినాం మేము. సంవత్సరానికి 500 పెంచుతామని చెప్పినాం మేము, ఎక్కువ పెంచుతామని మాట మేము చెప్పలేదు. ఆ రకంగా ప్రజలకు వెంటనే వస్తాయని ఆశ వచ్చింది. నమ్ముతారు, తప్పలేదు. ఎందుకంటే ప్రజలు మేనిఫెస్టోని చూసే ఓట్లు ఇస్తారు ఎప్పుడైనా సరే. మేము మొదటి నుంచి కూడా అదే మాట చెప్పినాం. వాళ్ళ మేనిఫెస్టోని నమ్మిండ్రు డెఫినెట్గా. సరే కేసీఆర్ ఇచ్చేవారికి ఇచ్చిండ్రు, ఇది లేదు కొత్తగా ఎక్కువ ఇస్తామంటారు కదా, చూద్దాం అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు కూడా తెలుసు, ప్రజలు ఎందుకో కొన్నిసార్లు మార్పు కోరుతూనే ఉంటారు. మీరు సెల్ ఫోన్ ఇవాళ కొనుక్కుంటారు, మళ్ళీ ఏడాదికి 2 ఏళ్ళకు కొత్తది రంగా అది కొనుక్కుంటారు. సహజంగా జనరల్ కొత్తదాని వైపు చూడడం అనేది అలవాటు, అది మానవ నైజం. బహుశా అట్లా కూడా చూసి ఉండొచ్చు, కొంతమంది అట్లా ఆలోచించి ఉండొచ్చు. ఈ రకంగా ప్రజలు అట్లా ఆలోచన చేయడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మడం ద్వారా మేము కూడా వాస్తవానికి కొంత ఎన్నికల నిర్వహణలో మాకు సరైన పద్ధతిలో మేము సరైన అంచనాలు వేయడంలో మేము విఫలమవడం ద్వారా ఓడిపోయినాం. కానీ నాకేమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో, అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చుంటే 3వ అధికారంలోకి వచ్చేవాళ్ళేమో అని. నెరవేర్చినాం మేము, ఒకటి కూడా ఆపలేదు, అన్నీ నెరవేర్చినాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ 2 లక్షలు ఇచ్చినామమ్మా. మీరు పోయి చూడండి, హైదరాబాద్ చుట్టూ చూడండి, మా ఊళ్ళో చూడండి. ఇచ్చిరా కట్టి వదిలేసిరా? లేదు, ఇచ్చినాం కదా, ఇచ్చినాము. ఇస్తే ఆ లబ్ధిదారులు ఓట్లు మీకే రావాలి, అదే కదా చెప్తుంది. ఇది వచ్చింది అయిపోయింది, నా ఇల్లు అడిగిపోతుంది, ఇంకా నా ఇల్లు అడిగిపోతుంది. సింపుల్, మీరైనా అంతే కదా. ఇప్పుడు మీకు యూఐటీ వాళ్ళు 50,000 ఇస్తున్నారు, 70,000 ఇస్తున్నారు. అవతల 80,000 ఇస్తాడు అన్నప్పుడు 90,000 ఇస్తున్నప్పుడు సహజంగానే పోతారు. అంతే కదా, ఏముంది దాంట్లో. నమ్మకం కూడా ఇంపార్టెంట్ కదా.
అవచ్చు ఇప్పుడు ఎందుకంటే పెద్ద సంస్థలకు ఇస్తారా లేదా అనే నమ్మకం అయితే ఎస్టాబ్లిష్మెంట్ కనపడవు, ఇంకోటి కనపడవు. జీతం అయితే పెరిగింది 20,000, ఏమైతే పోతాం. అదే అంటే ఇస్తారా లేదా అన్న నమ్మకం కూడా అక్కడ ఉండాలి కాబట్టి డెఫినెట్గా అది కూడా ఆలోచించుకోవాలి కదా. అంతే కదా, అది వేరే విషయం కదా అది. సో సుదీర్ఘకాలం అంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంత తొందరగా ప్రతిపక్షంలోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్నికల ముందు అసలు ఈ రిజల్ట్స్ వస్తాయని జనరల్గా మిగతా చోట్ల చూసినప్పుడు మనకి లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఇటు ఇస్తున్నారు, ఒకసారి అటు ఇస్తున్నారు. కానీ ఈసారి మేము ఊహించలేదు, వాస్తవం మేము ఊహించలేదు అనేది వాస్తవం. ఊహించుంటే మేము కొంత తప్పకుండా మా స్ట్రాటజీ మారి ఉండేది, మా పని విధానం మారి ఉండేది, ఇంకా జరిగి ఉండేది. ఎందుకంటే సర్వే సంస్థలు కూడా ఎప్పుడు పోతుందని చెప్పలేదు, అట్లా చాలామంది చేసినారు. కాంగ్రెస్ పార్టీలో కొంత పెరుగుతుందని అన్నారు, కొంత ఊహించకుండా జరిగింది, అందులో సందేహం లేదు.